ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకే రక్షణ లేకుండా ఉంది. ఇదివరకు గత ప్రభుత్వంలో దిశ పోలీస్ స్టేషన్, జగన్మోహన్ రెడ్డి గారు దిశ పోలీస్ స్టేషన్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించాడు. అప్పుడు ఒకవేళ ఎక్కడ బస్సుకు పోవాలన్నా, ఏ ఊరు పోవాలన్నా కూడా మహిళలు వాళ్ళకి పోలీస్ స్టేషన్కి అమ్మటే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తున్నారు. అప్పుడు పోలీసులు కానీ స్టేషన్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదు. స్కూల్లో పిల్లలు ఉన్నారు, 4వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళకే రక్షణ లేదు అసలు. ఆ పిల్లల్ని ఆ టీచర్లు చదువు చెప్పాల్సింది పోగొట్టుకొని పిల్లల్ని ఎట్టంటే ఏ విధంగా ఆ విధంగా చేయటం చాలా దారుణమని నేను చెబుతున్నాను. అదేవిధంగా వేరే ఒక ఊరిలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఆ స్కూలు కరస్పాండెంట్ గారు ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకొచ్చి రేప్ చేయటం, ఆ అమ్మాయిని దారుణంగా చేయటం చాలా దారుణం. ఏ పథకాలు కూడా ఒక్క పథకం కూడా గ్యారెంటీ ఇయ్యలేదు కూడా. ఇప్పటికీ ఒక్క పథకం కూడా అమలు జరపలే వాళ్ళు. అదేవిధంగా స్కూల్ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి 15,000 అందరికి 15,000 అన్నారు. ఒక్కరికి కూడా 15 ఇచ్చిన దాఖనాలు లేవు. వాళ్ళు చదువుకోకుండా ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే పొలాలు పనికి పోతున్నారు, స్కూల్ పడి మానుకొని. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ఉందని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు 3,000 చిల్లర పాదయాత్ర చేసేటప్పుడు పిల్లలిద్దరూ కొంతమంది తిరిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయి, ఏందమ్మా పిల్లలు మీరు పనిచేస్తున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చదివించలేరు, అందుకని చెప్పి మేము పనికి రావటం జరుగుతుందని అన్నారు. అప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లలకు 5 లక్షలు ఇచ్చి వాళ్ళని చదువుకోమని చెప్పి ఎంతో గ్యారెంటీ ఇచ్చిన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలకి అమ్మఒడి పథకం కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా విదేశాల యాత్రలు పోయి చదువుకోవాలన్నా కూడా పిల్లలకి ఎంతో చదువుకోవడానికి భరోసా ఇచ్చిన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి చదువుకోను లేదు, స్కూళ్ళు సరిగా భోజనం కూడా సరిగా లేదు. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి రక్షణ లేదు, మహిళలకు కూడా రక్షణ లేదు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఉంటే తప్పుంటే కొట్టచ్చు, వాళ్ళు నడి రోడ్డు మీద లాఠీ కర్రలతోటి కాళ్ళ మీద కొట్టి, మోకాళ్ళ మీద కొట్టి, కాళ్ళు ఇరగొట్టుకొని వాళ్ళు హాస్పిటల్లో రాడ్లు వేసుకొని వీళ్ళు నడిచే పరిస్థితి లేదు. అటువంటి దారుణమైన పోలీసులు చేయకూడదని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రేపు 9:30కి జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. దాదాపు 30,000 మంది దాకా రైతులు పొగాకు చెక్కులు కానివ్వండి, వాళ్ళ రైతు భరోసా కోసం జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వము ఎంత దౌర్జన్యంగా ప్రతి ఒక్కళ్ళు మహిళల మీద కానీ, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వాయిస్ ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళని కేసు పెట్టి లోపలకు తోయటం కానీ, ఇలాంటి అరాచకాలు ఎన్నో రోజులు సాగవు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రెడ్ బుక్ అని చెప్పి ప్రతి ఒక్కరిని భయోద్వేగులను చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మహిళలు నాటికి ముందుకు రాకుండా అయిపోతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం పెట్టి ప్రతి ఒక్కరికి సెల్లు ద్వారాగానే ప్రతి ఒక్కరికి భద్రత కల్పించారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా చిన్న చూపు చూసి హత్యలు అగాత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం.